రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం దగా చేసింది. 2 సెంట్ల స్థలం గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని ఒక్కరికి ఇవ్వాల. నేను సవాల్ చేస్తున్నాం. గృహప్రవేశాలు అన్నారు. 8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం సగంలో కట్టి ఆపేసిన ఇళ్ళని ఇప్పుడు పూతలేసి గృహప్రవేశాలు అంటారా? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికైనా ఇళ్ల స్థలం ఇచ్చారా? చూపించండి. ఎంతమందికి ఇచ్చారు? శ్వేతపత్రం ప్రకటించండి. లేదు. ప్రజలకి మొండి చేయి చూపిస్తున్నారు. కార్పొరేట్లకు మాత్రం ఎకరం భూమి 99 పైసలు, అదానికి కార్పొరేట్లకి. పేదవాడికి మాత్రం 2 సెంట్లు ఇవ్వడానికి స్థలం లేదు. అంతేకాదు, అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రకరకాల పేర్లతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వందల కోట్లు సంపాదిస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ప్రకటించాడు. వాళ్ళ కార్యకర్తల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి కోటీశ్వరులు చేస్తారంట. ఎథికల్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఏమిటిది? అంటే కార్పొరేట్లు, మీ నేతలు, మీ కార్యకర్తలు ఓట్లేసిన జనానికి మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. ఏమైనా సూపర్ 6లో పథకాలు? భర్త చచ్చిపోయినా, ముసలోళ్ళు అయిపోయినా ఇంకా టైం ఉందంట. అంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇస్తారా? ఆఖరికి కార్మికులకైతే అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికులకి ఉన్న పింఛన్లు, ఉన్న సంక్షేమ పథకాలు కూడా రద్దు చేశారు. వాళ్ళందరూ కోటీశ్వరులు లెక్కలు వేస్తున్నారు. మరి భూములన్నీ ఏమవుతున్నాయి? విజయవాడలోనే పాత బస్టాండ్ లూలు కంపెనీకి ఇచ్చేశారు. పోరాడితే ఆగింది. భవానీ ఐలాండ్ ఇంకో కంపెనీకి ఇచ్చేశారు. వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు కబ్జాకు గురవుతున్నాయి. శాతవాహన కాలేజీ, ఎస్ఆర్ఆర్ కాలేజీ భూములు అధికార పార్టీ నేతల అండతో కబ్జాలు గురవుతున్నాయి. ఇక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అయితే మొత్తం దండుకు తింటున్నారు. రోడ్ల మీద బండి పెట్టినా లక్షలు కట్టాలి, ఇల్లు కట్టుకుంటా అంటే డబ్బులు కట్టాలి. ఇక అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. పేదలను గాలికి వదిలేశారు. అందుకే విజయవాడలో ఇల్లు లేని వాడికి ఇల్లు లేవు. ఏనాడో ఇల్లు కట్టుకుని కొండల మీదో, కాలువ గట్ల మీదో, కృష్ణా కరకట్టను ఉంటే వాళ్ళకి ఇంతవరకు పట్టాల పేరుతో గత గవర్నమెంట్ ఇచ్చినవి ఒట్టి కాగితాలు ఇచ్చారు. అది 4 గీసుకోవడానికి కూడా పనికిరాట్లా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీకు అందరికీ పట్టాలు ఇచ్చేస్తాం, 2 ఏళ్ళకి అమ్ముకోవచ్చు అని. అమ్ముకునే సంగతి కాదు, అసలు ఏ పట్టా ఈ బీఫారాల మీద ఒక్క బ్యాంక్ వాళ్ళు కూడా అప్పు ఇవ్వట్లేదు. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు కృష్ణా కరకట్ట అవతల ఉంటాడా? ఆయన మాత్రం బంగ్లాలో ఉండొచ్చా? కృష్ణా కరకట్ట మీద ఉండేటువంటి పేదలకు మాత్రం 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి వాళ్ళకి పట్టా పనికిరారా? కాలువగట్ల మీద స్టార్ హోటల్ కట్టచ్చా? పోలీస్ స్టేషన్లు కట్టచ్చా? పేదవాడికి మాత్రం పట్టాలు ఇవ్వరా? ఏమిటి ఈ వివక్షత?